నారా లోకేష్ బాబు ప్రతిసారి కూడా ఏం పీకారు మీరు, గత ప్రభుత్వంలో ఏం పీకారు మీరు, జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు అని పదే పదే కూడా ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి లోకేష్ బాబు మాట్లాడే మాటలు ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం నారా లోకేష్ బాబు మాట్లాడే మాటలపై పూర్తి రాజకీయ విశ్లేషణ చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూడండి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైకులు కొట్టండి. 10 మందికి వీడియో షేర్ చేయటం వల్ల ప్రజల్లోకి వెళ్తుంది. మంచి సమాచారం ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను, ప్రజల తరఫున నా గొంతు వినిపిస్తున్నాను. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని, రాజకీయ నాయకులు చేసే తప్పుల్ని నా వీడియోల ద్వారా నా గొంతుతో వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేసి ప్రజలందరికీ కూడా వీళ్ళు చేసే తప్పులను ప్రజల ముందు నుంచి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా నారా లోకేష్ బాబు ఏం మాట్లాడాడు, ఆయన మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఇతనే రద్దు చేసి ఏం సాధించాడు నేను అడుగుతున్నా. పీపీ రద్దు అన్నాడు, ఏమైంది? ఏం చేశాడు? ఏం పీకాడు? నేను అడుగుతున్నా. పీపీఎల్ రద్దు చేసి వాట్ డిడ్ హి అచీవ్? నథింగ్. ఎవరు ఇబ్బంది పడ్డారు? ప్రజలు. చూసారుగా, పీపీఎల్ రద్దు చేసి జగన్ ఏం పీకగలిగాడు అంటున్నాడు. పీపీఎల్ అంటే తెలుసు కదా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ప్రభుత్వానికి డిస్కమ్లకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని రద్దు చేయటం అన్నమాట. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 20 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి ఒక్కొక్క ప్రభుత్వం చేసుకునేస్తూ ఉంటుంది. అది వాళ్ళ లోపల ఇంటర్నల్ సంబంధం అన్నమాట. కమిషన్ కక్కుర్తులు కొన్ని డిస్కమ్లకు, కొన్ని కంపెనీల ద్వారా ఒప్పందాలు చేసుకుని ఇన్ని సంవత్సరాలు మేము విద్యుత్ కొనుగోలు చేస్తాము, మీ కంపెనీకి లాభం చేకూరుస్తాము అని ఇంటర్నల్గా ఒప్పందాలు చేసుకుంటాయి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దీని వెనకాల అసలు రహస్యం ఏముంది, ఈ ఒప్పందం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని మళ్ళీ రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు ఆ ఒప్పందంలో అవినీతి ఉన్నప్పుడు రద్దు చేయటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన పీపీఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేయటం జరిగింది. దానికి లోకేష్ బాబు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేసి ఏం పీకగలిగాడు అని. ₹5.49 మీరు 2014 నుండి 19 మధ్యలో విద్యుత్ కొనుగోలు చేస్తుంటే కేవలం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ₹2.49కే ఆదాని సోలార్ పవర్ ఇండస్ట్రీ నుండి, కేంద్ర ఇండస్ట్రీ ఏదైతే సోలార్ పవర్ ఇండస్ట్రీ ఉందో, సోలార్ ఎనర్జీ, దాని ద్వారా ₹2.49కి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు చేశాడు. అంటే ప్రభుత్వానికి ఎంత డబ్బులు మిగిలింది? మీరు ₹5.49కి విద్యుత్ కొనుగోలు చేస్తే ₹2.49కి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు చేసుకొని గత ప్రభుత్వంలోని పీపీఎల్ రద్దు చేశాడు. ఎందుకంటే మీరు కమిషన్ కక్కుర్తులు ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారు కాబట్టి. మరి మీరేం పీకుతున్నారు? ఇప్పుడు మీ పదవి వెలగబెడుతూ, విద్యాశాఖ మంత్రి పదవి వెలగబెడుతూ మీరేం పీకుతున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వగలిగారా? పోనీ తల్లికి వందనం అనే పథకం పెట్టి సక్రమంగా ఆ పథకాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలిగారా? ₹15,000 ప్రతి బిడ్డకు ఇస్తానని మీరు ఎంత ఇస్తున్నారు ఈరోజు? విద్యా వ్యవస్థలో ఈరోజు అటెండెన్స్ ఎంత తగ్గింది? గత ప్రభుత్వంలో 2023-24 విద్యా సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరంలో ఎంత అటెండెన్స్ తగ్గింది? ఎంతమంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు గవర్నమెంట్ స్కూల్ని వదిలేసి? దాదాపు 30 లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు ప్రభుత్వ బడులు వదిలేసి 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ బడులకు వెళ్ళిపోయినారు. మరి మీరేం బీగుతున్నారు? మీ విద్యాశాఖను వెలగబెడుతూ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీరు రాష్ట్రానికి, ప్రజలకు ఏం పీకారు అని ప్రజలు అడుగుతున్నారు. మీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది అని ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేసి ₹5.49కు విద్యుత్ కొనుగోలు చేస్తుంటే దాన్ని రద్దు చేసి ₹2.49కే విద్యుత్తును కొనుగోలు చేసే కంపెనీలతో ఆయన
ఒప్పందాలు చేసుకున్నాడు. మరి మీరేం వెలగబెట్టారు? ప్రభుత్వానికి మీరు చేసింది, మీ నాయన చేసింది నష్టమే కదా. మీ నాయన చేసిన పనుల వల్ల విద్యుత్ కంపెనీలకి దాదాపు ₹3 నష్టం వచ్చింది కదా. ₹5.49 మీరు కొనుగోలు చేస్తే ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశాడు. ₹3 మిగిల్చాడు యూనిట్కి. అది జగన్మోహన్ రెడ్డి పీకిన పని. మరి మీరేం పీకుతున్నారు చెప్పండి? మీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు నష్టం తప్ప స్కాములతో, కమిషన్ల కక్కుర్తితో ప్రైవేటు వ్యక్తులకు 99 భూములు దారదత్తం చేస్తున్నారు. వేల కోట్లు ప్రభుత్వ భూముల్ని, వేల కోట్లు ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు దారం చేస్తున్నారు 99 ఉచితంగా. మరి మీ వల్ల ప్రజలకి ఎంతవరకు మేలు జరిగింది? మీరేం పీకగలుగుతున్నారు? వేల కోట్లు రాజధాని పేరుతో దొబ్బేయడం, వేల కోట్లు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఊరు పేరు లేని ఉర్స లాంటి కంపెనీలకు ఇచ్చేయటం తప్ప మీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? మీరేం పీకగలుగుతున్నారు? విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులకు ఏం మేలు జరిగింది? కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా వేయలేదు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. మీకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పాలి లోకేష్ బాబు గారు.